హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి బిర్యానీ చూపిస్తున్నాను అనుకున్నారా? ఇది చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అలాగే అల్లం, దాంతోపాటు పుదీనా పేస్ట్ కూడా చేసుకోవడానికి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్కి మనకు కావాలి కదండి చాలా ఉల్లిపాయలు, అందుకని ఉల్లిపాయలన్నీ తొక్కలు తీసి పెట్టుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయలు ఎక్కువగా మనకు కావాలి కాబట్టి, అలాగే పుదీనా పేస్ట్కి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను, అప్పటికప్పుడు చేసుకుంటాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయలు, అల్లం, అలాగే నా దగ్గర కొంచెం గసగసాలు ఉన్నాయి, టేస్ట్ బాగుంటుందని గరం మసాలాని అది వేసి అయితే మిక్సీ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇది కొంచెం లైట్గా మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పుదీనా, పచ్చిమిర్చి రెండు కలిపి నేను పుదీనా పేస్ట్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందాక చూపించాను కదా ఆనియన్స్, అవి సన్నగా సన్నగా ముక్కలు అయితే తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, అలాగే మనకు బిర్యానీలో కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ రెడీగా కోసి అయితే పెట్టుకున్నానండి. అంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోద్ది కాబట్టి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే. అలాగే నేను 2 టమాటోస్ తీసుకున్నాను, ఒక పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆనియన్స్ ఫ్రైకి. అలాగే ఫస్ట్ జీడిపప్పు కూడా ఆనియన్స్తో పాటు ముందు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లోని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే మనకు ఆనియన్స్ అనేవి అడుగు పట్టకుండా ఉంటాయి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేగుతూ ఉంటాయి. లోపు నేను చికెన్ అయితే జాయింట్స్ అండ్ చికెన్ కలిపి శుభ్రంగా 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత మనం ఇది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి కదండి. నేను నీట్గా అవి వాష్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోలు చూపిస్తున్నాను కదా, మొత్తం వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకుందాం. చూసారు కదా, వాష్ అయితే చేసేసాను క్లీన్గా నీట్గాన. ఇప్పుడు స్టార్టింగ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులోని ఒక 3 or 4 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటాను నేను ఎక్కువగానే, అండ్ ఎందుకంటే ఉల్లి ముద్ద కూడా ఉంది కదా అందులో. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి అండ్ పుదీనా పేస్ట్ వేసుకున్న అది మిక్సీ చేసాం కదా, అది కూడా వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూను. అలాగే గరం మసాలా, దాల్చిన చెక్క, పువ్వు, జాజికాయ, నెక్స్ట్ యాలకులు, ఇవి బిర్యానీ ఆకు, అలాగే నెక్స్ట్ లైట్గా సాల్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ చూసారు కదా 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఈలోపు నేను ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగుతున్నాయి కదండి, కారం అది వేసేసాం కదా ఇందులో. నెక్స్ట్ లైట్గా పసుపు అయితే వేస్తున్నాను, కొంచెం మీకు వీడియోలో అయితే కొంచెం చూపించాను, కొంచెం వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను. నెక్స్ట్ గరం మసాలా, దాని తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. ఇవి ఎందుకంటే నేను జాయింట్స్ కూడా తీసుకున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ కంప్లీట్గా వేసేస్తున్నాను. ఇదొక ప్యాకెట్, అదొక ప్యాకెట్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసేసాను. వేసేసిన తర్వాత పచ్చిమిర్చి, ఇందులో ఒక 3 or 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే పచ్చిగా కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, అవి వేసాను. నెక్స్ట్ ఒక 1/2 చెక్క నిమ్మకాయ అయితే పిండాను మ్యాగ్నేట్ చేసుకోవడానికి. ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. దాని తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వేసుకున్నవన్నీ లాస్ట్లో కొంచెం పెరుగు అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని కంప్లీట్గా మ్యాగ్నేట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా మొత్తం మసాలా అంతా జాయింట్స్ కూడా బాగా పట్టేలాగా మనం మసాలా అయితే మొత్తం చికెన్కి అంతటికి బాగా పట్టేలాగా చేసుకోవాలి. చేసుకొని మనం ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
చూసారు కదా, మ్యాగ్నెట్ అయితే చేసేసాను. చేసేసి ఒక పక్కన పెట్టాను. ఈలోపు మనం రైస్ అయితే నానబెట్టేసుకుందామండి. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. చూసారు కదా, ఫ్రై ఆనియన్స్ కూడా వేపేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రై ఆనియన్స్ వేగిపోయే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా, ఇందాకలా లైట్గా వేగుతున్నవి అందులో కలిపాను. నెక్స్ట్ రైస్ అయితే నానబెట్టేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి నేను. నెక్స్ట్ అందులోనే ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్స్ అయితే వేపాం కదా, అదే ప్యాన్లోని ఇప్పుడు మనం చికెన్ అయితే నానబెట్టాం కదా, మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టాం కదా, ఆ చికెన్లోని జాయింట్స్ మాత్రం తీసి, అంటే అందులోని వేస్తే ఆ టేస్ట్ రాదని నేనైతే ముందుగా ఇలాగే చేసుకుంటానండి. జాయింట్స్ అయితే వేరేగా ఫస్ట్ ఫ్రై అయితే చేశాను. జాయింట్స్ మూత పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఈలోపు నేను రైస్ అయితే ఉడకబెట్టుకుందాం అని చెప్పేసి బాంటీ అయితే పెట్టుకున్నాను. దాంట్లోని దాల్చిన చెక్క, గరం మసాలా సామాన్లు వేసాను, పువ్వు అవి వేసి రైస్ ఎసరైతే మరుగుతుంది. ఈలోపు పక్కన బిర్యానీకి బాంటీ పెట్టుకొని దాంట్లోని నెయ్యి అయితే వేసుకున్నానండి. అలాగే ఆయిల్, నెయ్యి కలిపి వేసాను నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి లైట్గా వేగించిన తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. మీకు వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కదా, వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం మగ్గినంత వరకు లైట్గా మనం వాటర్ వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది వేగినంత వరకు ఈలోపు ఒక పక్కన రైస్ అయితే ఉడకబెట్టుకోవడానికి మనం ఎసరైతే పెట్టుకున్నాం కదా, అది ఎసరైతే మరుగుతుంది. ఇందులోని ఆయిల్ వేయడం నేను స్టార్టింగ్ మర్చిపోయాను, అందుకే తర్వాత వేసాను. చికెన్ చూసారు కదా ఎలా ఉడుకుతుందో, మనకి లేయర్ లాగా బాగా మగ్గితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు. అందుకనే ముందుగా జాయింట్స్ విడిపోతాయని చెప్పేసి నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది, అలాగే చికెన్ కూడా లైట్గా ఉడికిపోతుంది. అందుకనే రైస్ కూడా వేసేసాను, ఉడికిపోయింది కాబట్టి. రైస్ లేయర్స్ లాగా ఇలా వేసేసుకొని మధ్యలో ఫ్రై ఆనియన్స్ అవి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఒక లేయర్ అయితే వేసాం కదండి, దాని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న జాయింట్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అయితే వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న కలర్ రావడానికి కొంచెం పాలల్లోని పసుపు అయితే మిక్స్ చేసుకొని నేనైతే వేసుకున్నానండి కలర్ రావడం కోసం. ఇప్పుడు మూత అయితే పెట్టేసి దాని మీద బరువు అయితే పెట్టాలండి. నేను ఇదైతే పెట్టుకున్నాను, మనం దంచుకుంటాం కదా అది. ఫైనల్గా 30 మినిట్స్ పొయ్యి మీద ఉంచితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి జాయింట్ బిర్యానీ అయితే మాత్రం. అలాగే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను.